మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ కెరీర్ గైడెన్స్ మరియు జాబ్ నోటిఫికేషన్స్, జనరల్ స్టడీస్ మెటీరియల్ అయితే అప్లోడ్ చేయబడుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అదేవిధంగా జాబ్స్ కోసం ఎవరైతే మరి సెర్చ్ చేస్తున్నారో వారికి కూడా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే అందించబడతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీలో మీరు డిస్టెన్స్ మోడ్లో పీజీ చేయడానికి కావలసినటువంటి ఎలిజిబిలిటీస్ కావచ్చు, ఎక్కడ స్టడీ సెంటర్స్ ఉన్నాయి, చాలామంది అడుగుతున్నారు. వారందరి యొక్క డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే మరి ఇవాళ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. పీజీ ప్రోగ్రామ్స్ మీకు యూజీకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో నేను ఇచ్చాను, అంటే డిగ్రీ కోర్సెస్ సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. మరి ఈ యూనివర్సిటీలో పీజీ చేయాలంటే ఒకసారి మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో 2024-25కి సంబంధించి మీరైతే ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, అదేవిధంగా ఎంఏ జర్నలిజం, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఉర్దూ, ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జువాలజీ, ఎంకామ్. ఈ కోర్సులన్నింటికి కూడా మీరు ఇక్కడ చేయడానికైతే అర్హత ఉంది, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ ప్రాస్పెక్టస్ ద్వారా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎంఏ ఎకనామిక్స్ సబ్జెక్టులన్నీ ఇక్కడ ఇచ్చాను. ఇంతకుముందు కూడా చెప్పాను, సేమ్ సబ్జెక్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కండిషన్స్, అర్హతలు అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మీరు ఒకటి చూద్దాం. మనం డీటెయిల్స్, చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒక్కసారి మనం తెలుగులో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫీజు ఎంత ఉంది, స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా సబ్జెక్టులే. మీకు కోర్స్ 6, 7 అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే ఏ కోర్సులో ఏముంటాయో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఎకనామిక్స్ అయితే తెలుగు మీడియం ఉంది. ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఎంఏ ఎకనామిక్స్. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఏ స్టూడెంట్ హ్యాస్ టు స్టడీ ద ఫాలోయింగ్ 5 కోర్సెస్. ఫస్ట్ ఇయర్లో 5 కోర్సెస్: మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ మెథడ్స్, ఇండియన్ ఎకనామిక్ పాలసీస్, ఇవి ఉన్నాయి. అట్లే సెకండ్ ఇయర్లో ఏమున్నాయి, ఎంఏ హిస్టరీలో ఫస్ట్ ఇయర్లో ఏం చదువుతారు క్లియర్గా చెప్పారు. ఏన్షియంట్ సివిలైజేషన్, హిస్టారికల్ మెథడ్, మోడర్న్ రివల్యూషన్, ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ అప్ టు 1687. సో ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా ఇచ్చాడు. అంటే ఇట్లా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి మీకు ఫస్ట్ ఇయర్ ఏ టాపిక్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఏ పేపర్స్ ఉంటాయి, క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ మీకు ఒక సపరేట్ వీడియో ఇస్తా. ఇందులో ఏంటంటే నేను ఒక డ్రాఫ్ట్ కంప్లీట్ అర్హతలు, ఫీజు వివరాలు అవైతే ఇందులో డిస్కస్ చేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అవే. ఇది సపరేట్ వీడియో ఇస్తాను మీకు. ఏ సబ్జెక్టు మీరు పీజీ చేస్తే ఏ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. ఇవాళ ఈ వీడియోలో మాత్రం కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఇక్కడ మీరు చూడండి, ప్రోగ్రామ్స్ ఎలిజిబిలిటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఎంఏ అర్థశాస్త్రం కానివ్వండి, అంటే ఎంఏ హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ తెలుగు మీడియంలో ఉన్నాయి. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ యాడ్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంఏ ఇంగ్లీష్, వీటికి భారతీయ గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయంలోని ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీని పొందిన వారు ఎవరైనా అర్హులు. అయితే ఈ డిగ్రీని ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం యూజీసీ గుర్తింపును పొంది ఉండాలి అనేది ఇక్కడ మీకు క్లియర్గా. అంటే ఏ డిగ్రీతో మీరు పాస్ అయినా కూడా ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇవైతే చేయొచ్చు. మీరు ఇది గుర్తుంచుకోండి. ఎంఏ ఇంగ్లీషు 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ఎంఏ హిందీలో చేరడానికి యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ సంఘంలో సభ్యత్వం పొందిన ఏ విశ్వవిద్యాలయం ద్వారా హిందీ ద్వితీయ భాషగా లేదా హిందీ వన్ ఆఫ్ ద ఆప్షనల్గా ఉండి డిగ్రీ పాస్ అయితే మీరు ఎంఏ హిందీ చేయొచ్చు. అది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మీకు బిఏ డిగ్రీకి సమానంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే హిందీ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు, అనగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ చెన్నై మొదలైన పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన వారు కూడా అర్హులే అని చెప్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీలో మొదటి సంవత్సరం మౌలికాంశాల కోర్సులో హిందీ పాఠ్యాంశంగా చదివి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు కూడా అర్హులే. ఇక 2 ఏళ్ల పీజీ తెలుగు కార్యక్రమంలో మీరు ఎంఏ తెలుగు చేయాలనుకుంటే ఇక్కడ కూడా సేమ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, అందులో మీకు సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉంటే సరిపోతుంది, లేదా డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ ఉన్నా కూడా సరిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీకి సమానంగా గుర్తించబడిన తెలుగు పరీక్షలు BOL కానివ్వండి,
BAL వంటి వాటిలో లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీలో మొదటి సంవత్సర మౌలికాంశాల కోర్సులో తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా చదివి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులంతా అర్హులే. అట్లే ఉర్దూ కోసం కూడా ఏం కండిషన్స్ కావాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవైతే ఎలిజిబిలిటీస్ మనకు ఉన్నాయి. ఇక్కడ ఎంకామ్ కూడా ఎంకామ్ చేయాలంటే యూజీసీ గుర్తింపు కలిగిన ఏ యూనివర్సిటీ నుంచి అయినా బీకామ్, BBA, BBM, BA అందులో కామర్స్ ఆప్షన్గా ఉండాలి. వారందరూ ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రాంలో చేయడానికి అర్హులు. మిగతా తెలుగు మీడియంలో ఉన్నాయి, ఉర్దూ మీడియంలో ఉంటుంది. యూజీసీ గుర్తింపు పొందిన ఏ భారతీయ విశ్వవిద్యాలయం నుంచి అయినా ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీ ఉంటే మీరు MSc సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో చేరడానికి అర్హులు, ఎనీ సబ్జెక్టు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ యూజీసీ గుర్తింపు కలిగిన ఏ భారతీయ విశ్వవిద్యాలయం నుంచి అయినా గణిత శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కనుక ఉంటే మీరు MSc మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేయడానికి అర్హులు. విద్యార్థుల మెరిట్ జాబితాను తయారు చేసేందుకు విశ్వవిద్యాలయం తన విధానాన్ని, నియమ నిబంధనలను అనుసరిస్తుంది. ఇక ప్రాంతీయ కేంద్రాల వారీగా ప్రవేశం ఉంటుంది. విద్యార్థి తాను చదవదలుచుకున్న అధ్యయన కేంద్రాన్ని అయితే మీరు ఇంటర్నెట్ ద్వారా మీరు అప్లై చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా విద్యార్థులకు తాము ఎంచుకున్న ప్రాంతీయ కేంద్రాన్నే కేటాయిస్తారు. అయితే విద్యార్థి ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రానికి బదులుగా వేరే ప్రాంతీయ కేంద్రాన్ని కూడా కేటాయించవచ్చు అవసరమైతే. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన విద్యార్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. డిగ్రీ చదవకుండా ఏ విశ్వవిద్యాలయం నుండైనా నేరుగా పీజీ చదివిన అభ్యర్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీలో చేరడానికి అర్హులు కారు అని క్లియర్గా చెప్పడం జరిగింది. నమూనా రిజిస్ట్రేషన్ ఫామ్ను ఈ ప్రాస్పెక్టస్ చివరి పేజీలో ఇస్తున్నామని చెప్తున్నారు. ఇంకా మిగతా కనుక మనం ఒకసారి స్టడీ సెంటర్ చూద్దాం. లిస్ట్ ఆఫ్ రీజనల్ సెంటర్స్, లెర్నర్స్ సపోర్ట్ సెంటర్స్ ఆఫరింగ్ పీజీ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు. MA, MCOM, MSc మనకి ఆఫర్ చేసే కాలేజెస్ ఎక్కడ ఉన్నాయంటే గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్లో ఉందండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ మీరు జాయిన్ కావచ్చు. SRR గౌడ్ కాలేజీ కరీంనగర్లో కూడా ఉంది. మీరు చూడండి, చాలామంది స్టూడెంట్ అడుగుతున్నారు సార్ స్టడీ సెంటర్ ఎక్కడ ఉంటుంది పీజీకి అని. మీకు లిస్ట్ ఇస్తున్నాను ఇక్కడ. SR అండ్ BJNR గౌడ్ కాలేజీ ఖమ్మంలో కూడా ఉంది, మీరు అక్కడ జాయిన్ కావచ్చు, ఆ దగ్గర వాళ్ళు. MVS ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మహబూబ్ నగర్లో ఉంది. నాగార్జున గౌడ్ కాలేజ్ నల్గొండలో ఉంది. గిరిరాజ్ గౌడ్ కాలేజ్ నిజామాబాద్, గౌడ్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హనుమకొండ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ పారడైజ్ ఎక్స్ రోడ్ సికింద్రాబాద్. ఇంకా స్టడీ సెంటర్స్ ఇన్ ప్రిజన్ ఆఫరింగ్ పీజీ ప్రోగ్రామ్స్, ప్రిజన్స్ చర్లపల్లి జైల్ హైదరాబాద్, అక్కడ కూడా MS సోషియాలజీ అండ్ MSc సైకాలజీ ఆఫర్ చేస్తున్నారు వారికి. అదేవిధంగా లిస్ట్ MSc సైకాలజీ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ మనకు అవైలబుల్ ఉందంటే SRR గౌడ్ డిగ్రీ కాలేజీ కరీంనగర్లో అవైలబుల్ ఉంది. SR BGNR గౌడ్ కాలేజీ ఖమ్మంలో ఉంది. గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ నిజామాబాద్లో ఉంది. సెంట్రల్ జైల్ చర్లపల్లి హైదరాబాద్లో ఉంది. పీజీ స్టడీ సెంటర్స్, లెర్నర్స్ సర్వీస్ సెంటర్ డాక్టర్ బ్రా క్యాంపస్ హైదరాబాద్లో కూడా అవైలబిలిటీ ఉంది. సో తర్వాత మీకు నేమ్ ఆఫ్ ద స్టడీ సెంటర్ ఇది మనకి MA ఉర్దూ ప్రోగ్రామ్ కోసం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్, SRR గౌడ్ కాలేజీ కరీంనగర్, MVS గౌడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మహబూబ్ నగర్, నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ, గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్, ఇది అన్ని ఉర్దూ పీజీ కోసం అయితే ఈ స్టడీ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోసము 4 సెంటర్స్ ఉన్నాయి మనకి. నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ, గిరిరాజ్ గౌడ్ కాలేజ్ నిజామాబాద్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ పారడైజ్ ఎక్స్ రోడ్ సికింద్రాబాద్. ఇక MSc బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ జువాలజీ, MSc మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, వీటి కోసం స్టడీ సెంటర్స్ మనకు చూడండి 2 ఇక్కడ ఇచ్చారు. యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సుబేదారి హన్మకొండ వరంగల్ ఒకటి ఇచ్చారు. పీజీ సైన్స్ లెర్నర్స్ సెంటర్ HTML బిల్డింగ్ డాక్టర్ బ్రా క్యాంపస్ రోడ్ నంబర్ 46 జూబ్లీ హిల్స్ హైదరాబాదు ఒకటి ఇచ్చారు. డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు 2 years ఈ డ్యూరేషన్ అనేది ఉంటుంది, అది కూడా గమనించండి. ప్రోగ్రామ్ వ్యవధి కాలపరిమితి 2 సంవత్సరాలు అయినప్పటికీ విద్యార్థి ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాల వ్యవధిలో అంటే గరిష్టంగా మీరు 4 years లోపలైతే కంప్లీట్ చేసుకోవాలి. ఈ కార్యక్రమ కనీస కాలపరిమితిని 2 దశలుగా విభజించి మొదటి సంవత్సరాన్ని ప్రీవియస్ అంటాము, 2వ సంవత్సరాన్ని ఫైనల్గా వ్యవహరిస్తాం. ఏదైనా కారణం వల్ల విశ్వవిద్యాలయం స్పెల్ 2 ఎగ్జామ్స్ని నిర్వహించలేకపోయినట్లయితే ఆ విద్యార్థులకు గరిష్ట కాలపరిమితి స్పెల్ 2 సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి పరిమితం చేయబడుతుందని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక మీడియం విషయానికి వస్తే
ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఈ ప్రోగ్రాములు మనకు తెలుగు మీడియం ద్వారా మాత్రమే అందించబడుతున్నాయి. అందువల్ల వీటి పాఠ్యాంశాలు కూడా తెలుగులోనే ఉంటాయి. ఎంఏ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఇవి ఆయా భాషల్లోనే రాయాలి కాబట్టి వాటి పాఠ్యాంశాలు ఆ విధంగానే ఉంటాయి. అంటే ఇంగ్లీష్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్లోనే ఉంటాయి, హిందీ వాళ్ళకు హిందీలోనే ఉంటాయి, లాంగ్వేజ్ కాబట్టి. ఎంఎస్సి మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, ఎంఎస్సి సైకాలజీ, ఎంకామ్ ప్రోగ్రామ్ ఇవి ఇంగ్లీష్ మీడియం ద్వారా మాత్రమే అందించబడుతున్నాయి కాబట్టి వీటి పాఠ్యాంశాలు ఇంగ్లీష్లోనే ఇవ్వబడతాయి. అయితే ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ విద్యార్థులు పరీక్షలను ఆంగ్లంలో కూడా రాయవచ్చు. మీడియం తెలుగు అయినప్పటికీ మీరు ఇంగ్లీష్లో రాసుకోవడానికి ఇక్కడ పర్మిట్ చేస్తున్నారు. అలాగే ఎంకామ్ విద్యార్థులు మీరు చదివేది ఇంగ్లీష్ మీడియమే కానీ తెలుగులో కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది మీరు చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇంకా కోర్సెస్ డెలివరీ మీకు విశ్వవిద్యాలయము బహుళ మాధ్యమ బోధనా పద్ధతిని అయితే అవలంబిస్తుంది. మీకు కాంటాక్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి. దృశ్య శ్రవణ పాఠాలను మీరు అధ్యయన కేంద్రాలలో విద్యార్థికి అందుబాటులో ఉంచుతున్నారు. రేడియో పాఠాలు టెలివిజన్ ద్వారా కూడా మరి ప్రసారం చేస్తున్నారు. ఆయా నిపుణులు తయారు చేసిన కోర్సు మెటీరియల్ కూడా మీకు అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాలతో సహా కలిపి 99 అభ్యాసకుల సహాయ కేంద్రాల ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అయితే మరి విద్యార్థి సేవా విధులు నిర్వహిస్తుంది. పీజీ విద్యా కార్యక్రమాలను 9 ప్రాంతీయ కేంద్రాలలో పర్మిషన్ ఇచ్చారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. ఇంక ఇవన్నీ జనరల్ కోఆర్డినేటర్ ఉంటారు ప్రతి సెంటర్కి. వారన్నీ కూడా క్లాసెస్ కండక్ట్ చేయడము, విద్యార్థులు గైడ్ చేయడము, అసైన్మెంట్స్ ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయడానికి గైడ్లైన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆ కోఆర్డినేటర్ ఇక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అసైన్మెంట్స్ గురించి కూడా ఇవ్వడం అనేది జరిగింది. మీరు అసైన్మెంట్స్ ఎట్లా రాయాలి ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్ వీడియో ఇస్తాను దీనికి సంబంధించి కూడా నేను, ఎందుకంటే ఇది బాగా లెంత్ వీడియో అవుతుంది కాబట్టి నేను వీలైనంత వరకు ఇక్కడ అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఒక్క నిమిషం. యూజీసీ నూతన నిబంధనను అనుసరించి ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఈ లెర్నింగ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బ్లెండెడ్ విద్యా విధానానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. కొన్ని అయితే కౌన్సిలింగ్ తరగతులు ఫిజికల్ మోడ్లో ఉంటాయి, కొన్నేమో మీకు ఆన్లైన్లో మేము కండక్ట్ చేస్తాము, జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహిస్తామని ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి ఫీ స్ట్రక్చర్ చూద్దాం మనము, ఇది ఇంపార్టెంట్. ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్, సోషియాలజీ, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ వీటికి వచ్చేసి మనకు ఫీజు ఫస్ట్ ఇయర్కి 5,300, సెకండ్ ఇయర్కి 5,000 ఉంది. ఎంకామ్కి ఫస్ట్ ఇయర్కి 7,800 ఉంది, సెకండ్ ఇయర్కి 7,500 ఉంది. ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్కి 15,300 ఉంది, సెకండ్ ఇయర్కి 15,000 ఉంది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి 7,800 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 7,500. ఎంఎస్సి బాటనీ, ఫిజిక్స్, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీకు 15,300 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15,000. ఎంఎస్సి కెమిస్ట్రీకి 18,300 ఫస్ట్ ఇయర్, 18,000 సెకండ్ ఇయర్. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్కి 7,800 ఫస్ట్ ఇయర్, 7,500 సెకండ్ ఇయర్. సో ఇది మీకు ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మిగతా వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే మీకు 70% ఎబో వస్తే డిస్టింక్షన్లో పాస్ అయినట్టు, 60% అండ్ అబౌట్ లెస్ దాన్ 70, 60 to 70% మధ్య ఫస్ట్ డివిజన్, 50 to 60 మధ్య సెకండ్ డివిజన్, 40 to 50 మధ్య థర్డ్ డివిజన్. ఇక్కడ మీకు డివిజన్స్ కూడా పేర్కొనడం జరిగింది. ఏ పర్సంటేజ్ వస్తే ఎట్లా అనేది అయితే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ కనుక మీరు చూస్తే ఇక్కడ కోర్స్ 1 థియరీ ఎగ్జామ్ 70, అసైన్మెంట్కి 30, టోటల్ 100, ప్రాక్టికల్స్ 150. ఇక్కడ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఎందుకంటే చిన్న చిన్న వీడియోస్ మీకు సబ్జెక్ట్ వైజ్గా నేను సపరేట్గానే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఒకసారి ఫాస్ట్గా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, కాంపోనెంట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్డ్గా ఇచ్చారు మనకి. ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా స్టడీ సెంటర్స్ వివరాలు అయితే ఇచ్చాను. మరి అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు మరియు యూజీసీ నిబంధనలు అనుసరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 అడ్మిషన్ అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ అడ్రస్. ఈ అడ్రస్ ద్వారానే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ జాగ్రత్త చదివి మీరు ఏ కోర్సులో మీకు ఎలిజిబిలిటీ ఉందో చూసుకోండి. ప్రాస్పెక్టస్ కూడా జాగ్రత్తగా చదవండి. కోర్సును, అధ్యయన కేంద్రాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రాస్పెక్టస్లో ఇవ్వబడిన నియమాలను అనుసరించి మీరు ఎన్నుకున్న కోర్సులో ఐచ్ఛిక అంశాలను, ఎలెక్టివ్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
అవసరమైనటువంటి అర్హత పత్రాలను మీరు దగ్గరుంచుకొని అప్లికేషన్ ఫామ్ నింపడానికి రెడీగా అండి. ఆన్లైన్లో మరి ఎట్లా అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ బ్రా పోర్టల్లోకి ఇంటర్నెట్ ద్వారా మీరు ఎంట్రీ కావాలి. ఈ పోర్టల్ సైట్కి మీకు ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇది టైప్ చేయాలి, braonline.in అని. ఓకే, మీకు ఒక విండో ఓపెన్ అయిపోతుంది, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పీజీ ఫస్ట్ ఇయర్ ఆ డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ 24-25 మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు పీజీ ఫస్ట్ ఇయర్ డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు మానిటర్ మీద కనబడతాయి. మీరు ఏ ప్రోగ్రామ్ చదవాలనుకుంటున్నారు, పీజీ ఫస్ట్ ఇయర్ అయితే దాని మీద క్లిక్ చేయండి. ఉదాహరణకు మీరు ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకుంటే ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీరు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ చదివి ఉండి సెకండ్ ఇయర్ చేయాలనుకుంటే పీజీ సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఆ వెసులుబాటు ఉంది మీకు. ఫస్ట్ ఇయర్ చదివి ఉంటే సెకండ్ డైరెక్ట్ జాయిన్ కావచ్చు. అదేవిధంగా ఎంఎస్సి ఎంకామ్ తదితర ప్రోగ్రాంలకు కూడా ఈ విధానాన్ని అనుసరించండి. ఒకసారి ప్రోగ్రామును ఎంపిక చేసుకొని దానిపై క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మానిటర్ మీద వస్తుంది. ఈ అప్లికేషన్లోని కాలంలలో టైప్ చేయడం ద్వారా కొన్ని మీరు టైప్ చేయొచ్చు, కొన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కంప్లీట్ చేయొచ్చు. అంటే అన్నీ మీరు నింపాల్సిన అవసరం లేదు. కొన్ని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, కొన్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, అవి చేసేయండి. ఇంకొక కొన్ని జాగ్రత్తలు ఏంటంటే ఎస్ఎస్సిలో మీ పేరు ఎలా ఉందో మీ పేరును ఈ కాలంలో టైప్ చేయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మీరు ఇచ్చే డాటా అనేది మీ సర్టిఫికెట్స్ మీద రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడే ఎస్ఎస్సిలో మీరు ఎట్లా ఉంది, మీ సర్నేమ్ ఏముంది, మీ నేమ్ ఏముంది యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి చదివిన వారు కానట్లయితే మీకు డిగ్రీ సర్టిఫికెట్లో మీ పేరు ఎలా ఉందో అలా టైప్ చేయండి. ఒకవేళ ఎస్ఎస్సి చదివి ఉండకపోతే, ఎందుకంటే మీరు నేరుగా డిగ్రీ ఉన్నట్టయితే. అదేవిధంగా తండ్రి పేరును తల్లి పేరును టైప్ చేయండి. ఇక మీ పుట్టిన తేదీని ఎస్ఎస్సి ప్రకారం లేదా మరేదైనా సర్టిఫికెట్ ప్రకారం టైప్ చేయండి. ఎందుకంటే పుట్టిన తేదీని జాగ్రత్తగా టైప్ చేయాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం అనేది జరగదు. అలాగే జెండర్కి సంబంధించి మ్యారిటల్ స్టేటస్ సంబంధించిన వాటిలో సరైన దాని మీద క్లిక్ చేయండి. ఇక కాలం 2, ఈ కాలంలో మీ అడ్రస్, మొబైల్ నెంబరు టైప్ చేయండి. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే దాన్ని కూడా టైప్ చేయండి. కాలం 3కి వచ్చేసరికి ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీపై క్లిక్ చేసి వాటిలో ఒక దానిని మీకున్న విద్యార్హతలను దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ చేయండి. మిమ్మల్ని అడుగుతుంది ఏ ప్రోగ్రామ్, ఎంఏ తెలుగా, ఎంఏ హిందా, ఇట్లా మీరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ను బట్టి మీడియం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మీరు హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవి ఎంచుకుంటే ఆటోమేటిక్గా తెలుగు మీడియమే చూపిస్తుంది. ఎంకామ్ ఇవి ఎంచుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీడియం చూపిస్తుంది. కాలం 5, ఈ కాలం మీద మీరు క్లిక్ చేయగానే ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్ ఏ స్టడీ సెంటర్లలో ఉందో మీకు లిస్ట్ వస్తుంది. అప్పుడు మీకు సమీపంలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ మీద క్లిక్ చేయండి. కాలం 6, మానిటర్పై కనిపించే రిలీజియన్లో మీరు దేనికి చెందినట్టయితే మీ రిలీజియన్ మీద క్లిక్ చేయండి. కాలం 7 అనేది సామాజిక వర్గాలు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ ఇట్లా ఉంటుంది. వాటిలో మీరు దేనికి చెందితే దానికి క్లిక్ చేయండి. కాలం 8, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సంబంధించి మీరు ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోండి. కాలం 9, వృత్తికి సంబంధించి గృహిణి, వ్యవసాయ కూలి, నైపుణ్య శ్రామికుడు, ఉపాధ్యాయుడు, వ్యాపారస్తుడు, ఇవన్నీ మీకు మీరు దేనికి చెందిన వారైతే దానిపై క్లిక్ చేయండి. కాలం 10, ఈ కాలంపై క్లిక్ చేయగానే మీరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంలో చేరేందుకు కావాల్సిన విద్యార్థులన్నీ కూడా మానిటర్ మీద కనబడతాయి. మీకున్న విద్యార్హతలపై క్లిక్ చేయండి. మీరు అర్హత పొందిన డిగ్రీ ప్రోగ్రామును రెగ్యులర్ విధానంలో చదివారా, దూర విద్యా విధానం చదివారా అనే దాని మీద క్లిక్ చేయండి. అదే కాలంలో స్టేట్ ఆఫ్ స్టడీ, యూనివర్సిటీ స్టడీడ్ మొత్తం మార్కులకు మీరు పొందిన మార్కుల సబ్ కాలమ్స్ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా ఎంట్రీ చేయండి. మీ యూనివర్సిటీ నేము, మీరు చదివిన స్టేటు, బ్యాచిలర్ డిగ్రీలో మీ టోటల్ మార్క్స్ అవన్నీ కూడా టైప్ చేయండి. మీకు ఏదైనా అంగవైకల్యం ఉంటే అది కూడా మీరు అక్కడ ఎస్, నో ఉంటాయి. మీకు ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్పై క్లిక్ చేసినట్లయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, విజువల్లీ ఛాలెంజ్డ్, హియరింగ్ ఇంపైర్డ్ ఈ 3 అంశాలు వస్తాయి. వాటిలో మీరు దేనికి చెందుతారో దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి. ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అడుగుతుంది, అర్బన్, రూరల్, ట్రైబల్ ఏ ప్రాంతంలో ఉంటున్నారో దాన్ని చేయండి. ఇక ఫోటోకు సంబంధించి మీ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోతో పాటు ఒక తెల్ల కాగితంపై సంతకం చేసి ఫోటో దిగువ భాగాన పెట్టి దాన్ని స్కాన్ చేయండి. ఫోటో మరియు సంతకం ఫైల్ అనేది మనకు 50 KBకి మించకూడదు. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఆ రెండింటిని ఆన్లైన్ అప్లికేషన్కి అప్లోడ్ చేయండి. ఇంకా కాలం 14 అనేది ఈ దశలో అప్లికేషన్లో పూరించిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. అన్నీ సరిగ్గానే చేశామని నిర్ధారించుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. దాని ప్రింట్ కాపీలు 2 తీసుకోండి. ఈ ప్రింట్ కాపీలు ఒక అప్లికేషన్ నెంబర్ తోటి వస్తాయి మీకు. వాటిపై డిక్లరేషన్ కింద ఎడమ చేతి వైపు ఉన్న బాక్స్లో మీరు సిగ్నేచర్ చేసి కలర్ ఫోటోను అప్లికేషన్ ఫామ్లో ఉన్న బాక్స్ కాలంలో అతికించండి. ఇక అడ్మిషన్ ప్రక్రియ,
10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెటు, కుల ధృవీకరణ సర్టిఫికెటు, మీరు ఎన్నుకున్న కోర్సుకు మీ అర్హతను తెలిపే సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు, వీటి జిరాక్స్ కాపీలపై మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి చూస్ ఫైల్స్ టు అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా అవన్నీ అప్లోడ్ చేయండి. ప్రతి ఫైల్ కూడా 250 KB కంటే తక్కువ పరిమాణం ఉండాలి మరియు జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫారంలో క్రింద ఉన్న యూనివర్సిటీ నిబంధనల అంగీకార పత్రాన్ని అండర్టేకింగ్ ఉంటుంది. జాగ్రత్తగా చదివి ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఆఖరిగా మీ సమాచారాన్ని పంపించే ముందు మళ్ళొక్కసారి చూసుకొని ఏమైనా ఎడిట్ ఉంటే చేసుకొని ఫైనల్ సబ్మిషన్ బటన్ నొక్కండి. తర్వాత మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ట్యూషన్ ఫీజు అనేది మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా అయితే చెల్లించవచ్చు. ఫీజు చెల్లించడంలో ముఖ్యాంశాలు అన్నాడు ఇక్కడ. ఫీజు చెల్లింపుకు మళ్ళీ మీరు ఈ ఆన్లైన్ ఇక్కడికే వెళ్ళాలి. విద్యార్థులు వారి సొంత డెబిట్ కార్డులు మాత్రమే వాడాలి. వేరొకరి డెబిట్ కార్డులు వాడడం ద్వారా ఫీజు చెల్లింపులలో జరిగే వైఫల్యాలకు యూనివర్సిటీ బాధ్యత వహించదు. డెబిట్ కార్డు ద్వారా ఫీజు కట్టడంలో సఫలీకృతులు కాని పక్షంలో టీఎస్ ఆన్లైన్ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. అంటే మీరు ఇంటర్నెట్ కూడా వెళ్ళి మీరు ట్రై చేసి చెల్లించండి, మీకు సక్సెస్ అయ్యేటట్టు చూసుకోండి. ట్యూషన్ ఫీజును విజయవంతంగా కట్టిన రసీదు పొందిన విద్యార్థుల నుండి మళ్ళీ ఫీజు చెల్లింపుకు ఆస్కారం ఉండదు. ఫీజు చెల్లింపుకు ముందుగా అకౌంట్కు సంబంధించిన విషయాలు విద్యార్థులు సరిగ్గా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మార్పులకైనను విద్యార్థులు కట్టిన ఫీజును విశ్వవిద్యాలయం వాపస్ చేయదు. తర్వాత ఫీజు రసీదును డౌన్లోడ్ చేసుకొని మీరు భద్రపరచుకోండి. ఇక్కడ డెబిట్ కార్డు ద్వారా ఫీజు ఎలా చెల్లించాలో అది కూడా మీకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు మొత్తం ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన విద్యార్థులు తమ స్టడీ సెంటర్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించి వారి చేత వెరిఫై చేసుకోవాలి, సర్టిఫైడ్ చేసుకోవాలి. అందుకని విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రిజిస్ట్రేషన్ ఫారం ప్రింట్అవుట్ తోటి ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించి వెరిఫై చేసుకున్న తర్వాత అధ్యయన కేంద్ర సిబ్బంది వాటిని నిర్ధారించుకున్న తర్వాత వాటి గురించిన సమాచారాన్ని విశ్వవిద్యాలయానికి SMS ద్వారా తెలుపుతారు. ఈ నిర్ధారణ తర్వాతనే విశ్వవిద్యాలయం తమ వెబ్ పోర్టల్ నుండి మీకు SMS పంపుతుంది. అప్పుడే మీరు ఫీజు కట్టడానికి అర్హులవుతారు. అది గమనించండి మీరు. ఇక అప్లికేషన్ ఫామ్ నింపిన వెంటనే విద్యార్థులు డెబిట్ కార్డు లేదా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఫీజు అనేది చెల్లించవచ్చు. మీకు ఇక్కడ ఈ లింక్ను వాడేసి మీరు ఫీజు చెల్లించవచ్చు. BRAOnline.in కానీ MISC పేమెంట్ డీటెయిల్స్ ASPX అప్లికేషన్ నెంబరు క్యాప్షా పూర్తి చేసి సబ్మిట్ మీద నొక్కండి. ఇంకా కొత్త లింకులో విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్ మరియు మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చి తాము విజయవంతంగా చెల్లించిన ఫీజుకు రసీదు కూడా మీరు పొందొచ్చు. విద్యార్థుల ఫీజు చెల్లింపులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది, అప్పుడు మీరు మర్నాడు చెల్లించండి. ఇవన్నీ కూడా అంటే కొన్ని జాగ్రత్తలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇది అదనపు సమాచారము, సర్టిఫికెట్లను ఎట్లా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సూచనలు, ఇవి సూచనలు ఉన్నాయి కొన్ని. పీజీ సైన్స్ ప్రోగ్రామ్ సంబంధించి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. మీరు ఏమేమి పెట్టాలంటే జనన ధృవీకరణ పత్రం అంటే SSC మెమో ఉంటే సరిపోతుంది. డిగ్రీ సర్టిఫికెట్ మార్కుల జాబితా ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్, రిజర్వేషన్ కోటాలో వచ్చే వికలాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు వారి సంబంధిత అధికారుల నుండి పొందిన ధృవీకరణ ప్రతిని జతపరచాలి. పీజీ 2వ సంవత్సరం ప్రోగ్రాం మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విధానాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా సేమ్ మీరు ట్యూషన్ ఫీజు అట్లా పేమెంట్ చేయడం అనేది ఉంటుంది. సో ఇది మనకి పీజీకి సంబంధించి. ఇంకా కొన్ని MLIC, BLIC, పీజీ డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటికి కూడా ఫీజు ఎంత ఉంటుందో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా సపరేట్ వీడియో ఒకటి ఇస్తాను నేను మీకు వీలైతే. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. ఇక జనరల్ ఎంక్వైరీ కోసం కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్లు చూడండి మీరు, కొన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మరి ఆ ఫోన్ నెంబర్ల ద్వారా మీ డౌట్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. మాస్టర్స్ ప్రోగ్రామ్ అని ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇవ్వండి మనకి పీజీకి సంబంధించి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్టులు ఉంటాయి, స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అర్హతలు మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.